హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ప్రముఖ తెలుగు నటి, సీనియర్ యాక్టర్ కన్నుమూత. నిజాన్ని చూస్తే ఆవిడ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో అయితే గనుక కన్నుమూశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో తప్పకుండా కంప్లీట్‌గా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్‌లో సహాయ నటిగా ముద్ర వేసుకున్న వాహిని అలియాస్ పద్మక్క కన్నుమూశారు. గత కొంతకాలంగా ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో బుధవారం సాయంత్రం ఫిబ్రవరి 4 తారీఖున తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వాహిని మరణ వార్తను ఆమె సన్నిహితురాలు నటి కరాటే కళ్యాణి గారు సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. విజయనగరంలో తన పెదనాన్న ఇంటి పక్కనే ఉండే పద్మక్క గురించి వ్యక్తిగత అనుబంధాన్ని ఎన్నోసార్లు నటి కళ్యాణి గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆమె మరణ వార్తను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. కళ్యాణి చేసిన పోస్టు సినీ అభిమానులను, నెటిజన్లను కూడా దిగ్భ్రాంతికి అయితే గురి చేస్తోంది. వాహిని అక్క నిన్ను కాపాడాలని చాలా ప్రయత్నం చేసినా కొద్దిసేపటి క్రితం తన జన్మస్థలమైన విజయనగరంలో స్వామిని చేరుకున్నారు. మొన్న చెప్పేశారు ఇక కష్టమని, అందుకే ఊరికి తీసుకువెళ్ళిపోయారట. ఆమె పవిత్రాత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానంటూ కారటే కళ్యాణి ఆవిడైతే కనుక ట్వీట్ చేశారు. ఇప్పటికంటే అప్పట్లో వాళ్ళకైతే గనక చాలామందికి తెలుసు. ఈవిడ ఎన్నో సీరియల్స్‌లోను, అలాగే సినిమాల్లో కూడా సహాయ నటి పాత్ర అయితే గనక చేశారు. క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతున్న ఈవిడ కోసమైతే గనక నటి కారాటే కళ్యాణ్ గారు ఒకసారి ఆర్థిక సహాయం కోసం కూడా ఆవిడైతే హెల్ప్ చేశారు. కొంతమందిని హెల్ప్ చేయడానికి కూడా పోస్టులు అయితే పెట్టారు ఫేస్‌బుక్, అలాగే సోషల్ మీడియా వేదికగా. అసలు ఈవిడ గురించి తెలుసుకుంటే 1978లో విజయనగరంలో జన్మించిన వాహిని తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో సహాయ నటిగా పనిచేశారు. టెలివిజన్, సినీ రంగాల్లో చిన్న పాత్రలతో తన నట ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి ప్రేక్షకులను మెప్పించారు. సినిమాల కంటే టెలివిజన్ సీరియల్స్‌లోనే ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నరేష్, విజయకృష్ణ ముఖ్య పాత్రలో నటించిన 'రఘుపతి వెంకయ్య నాయుడు' చిత్రంలో కథానాయికగా వాహిని నటించి ప్రశంసలు పొందారు. అలాగే ఆమె చివరిగా 'బహిర్భూమి' మరియు 'పోలీస్ వారి హెచ్చరిక' సినిమాల్లో నటించారు. అయితే చిన్న చిన్న పాత్రల ద్వారా తెలుగు, తమిళ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న పద్మక్క ఇటీవలే హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ ముదరడం వల్ల ఆమెకు మల్టీ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయని, ఆమెకు తక్షణమే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ చికిత్స అత్యవసరమని డాక్టర్లు తెలిపారని ఇటీవలే కరాటే కళ్యాణి గారు పోస్ట్ చేశారు. కీమోథెరపీ, ఆపరేషన్, నిరంతర ఐసీయూ సంరక్షణ కోసం వైద్యులు దాదాపు 25 లక్షల నుంచి 35 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ భారాన్ని పద్మక్క కుటుంబం మోయలేని పరిస్థితి నెలకొంది. ఆర్టిస్ట్ జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలియదని ఎమోషనల్ అవుతూనే కరాటే కళ్యాణి గారు పోస్ట్ ద్వారా తెలిపారు. ఈ క్రమంలోనే ఇలా వాహిని గారు మరణించడం ఎంతో విషాదాన్ని అయితే నింపింది.